హైడ్రా ఈ పేరు కబ్జాదారుల గుండెల్లో రైళ్లను పరుగులు పెట్టిస్తుంది. అక్రమాలు చేసింది ఎవరైనా సరే వెనక్కి తగ్గేదేలే అన్నట్లు దూసుకెళ్తుంది. ఈ హైడ్రా అక్కినేని అయినా డోంట్ కేర్ అంటూ అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను కూల్చేస్తున్నారు. అక్కినేని నాగార్జున తుమ్మిడిగుంట చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను నిర్మించారని ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. మొత్తం 3 ఎకరాల 30 గుంటలు ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మించిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను తక్షణం కూల్చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు జనం అనే సంస్థ కంప్లైంట్ ఇచ్చింది. తమ్మిడి చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించిన ఎన్ కన్వెన్షన్ తో పాటు ఇతర కట్టడాలను తొలగించాలని జనం కోసం సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కు శుక్రవారం కంప్లైంట్ ఇచ్చారు. అన్ని అక్రమాలను తొలగించి 29 ఎకరాల 24 గుంటలకు పైగా ఉన్న చెరువును అక్కడ పునరుద్ధరించాలని కసిరెడ్డి భాస్కర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక ఈ కంప్లైంట్ లో ఒకప్పుడు నగర ప్రజలకు ఆహ్లాదం పండించిన తమ్మిడి చెరువు ఇప్పుడు అన్యాక్రాంతమైందని, ఇందులో హీరో నాగార్జున దాదాపు 3 ఎకరాల 30 గుంటల చెరువును ఆక్రమించారని, ఇందులో ఎన్ కన్వెన్షన్ పేరుతో నిర్మాణం చేపట్టారని కంప్లైంట్ లో వివరించారు. అయితే గతంలో లోకాయుక్తతో పాటు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వివరించారు. కేసీఆర్ హయాంలోనే దీన్ని కూల్చేస్తారని ప్రచారం జరిగింది. కానీ ఏం జరిగిందో ఏమో కానీ అక్కడికి వెళ్లిన బుల్డోజర్లు వెనక్కి తిరిగి వచ్చేశాయి. దీంతో దీని వెనుక భారీగా డబ్బు చేతులు మారిందని విమర్శలు కూడా వచ్చాయి. అప్పుడు ఈ ఎన్ కన్వెన్షన్ అక్రమాలపై జీహెచ్ఎంసీ హైకోర్టు 2014లో నోటీసులు ఇచ్చింది. అయినప్పటికీ అప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అక్కినేనైనా తగ్గేదేలే అన్నట్లు అధికారులు చర్యలు చేపట్టారు. తెల్లవారుజాము నుంచే పని ప్రారంభించారు. జంబో మెషిన్లతో ఎన్ కన్వెన్షన్ ను కూల్చేస్తున్నారు. ఇదిలా ఉంటే హీరో నాగార్జున, నల్లా ప్రీతం రెడ్డి అనే వ్యక్తి కలిసి మాధాపూర్ లో N3 ఎంటర్ప్రైజెస్ పేరుతో 2015లో ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారు. ఇక ఈ ఎన్ కన్వెన్షన్ మొత్తం 10 ఎకరాల్లో ఉంది. ఇందులో 1.12 ఎకరాల ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయని, అయితే 2 ఎకరాలు బఫర్ జోన్ ను ఆక్రమించి నిర్మాణాలు చేశారు. దీంతో ప్రభుత్వానికి కంప్లైంట్ రావడంతో హైడ్రా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇక ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితమే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథన్ చెరువులను కబ్జా చేసి అక్రమంగా నిర్మించారని, భవనాల్ని కూల్చేస్తామని హెచ్చరించారు. ఒకప్పుడు హైదరాబాద్ చెరువులతో నిండి ఉండేది. కానీ సిటీ అభివృద్ధి పేరుతో నగరాల్లోని అనేక చెరువులు కబ్జాలకు గురవుతున్నాయి. దీంతో 44 ఏళ్లలో అంటే 1979 నుంచి 2023 వరకు హైదరాబాద్ పరిధిలోని చెరువుల పరిస్థితిపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఓ రిపోర్ట్ ను రూపొందించింది. శాటిలైట్ ఫోటోల ఆధారంగా 56 చెరువులకు సంబంధించిన వివరాలను హైడ్రాకు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అసిస్ట్ ప్రొడక్షన్ ఏజెన్సీ ఇచ్చింది. దీని ఆధారంగా కబ్జాలపై హైడ్రా దాడులు చేస్తూ కూల్చివేస్తుంది. అయితే గతంలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలలో ఈ ఎన్ కన్వెన్షన్ మాట్లాడిన పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియోలో రేవంత్ రెడ్డి ఎన్ కన్వెన్షన్ అక్రమ నిర్మాణమని, దానిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అప్పటి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇక ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన సినీ హీరోలే అక్రమాలకు పాల్పడుతున్నారు. హైటెక్ సిటీ ఎదురుగా చెరువు భూముల్లో ఉన్న ఎన్ కన్వెన్షన్ అనే ఫంక్షన్ హాల్ అక్రమంగా కట్టడం, చెరువులో సగానికి అడ్డంగా గోడ కట్టారు. కొన్ని ఎకరాలు ఆక్రమించి ఫంక్షన్ హాల్ నిర్వహిస్తున్నారు. ఇక ఈ విషయం పదే పదే ప్రభుత్వం దృష్టికి వస్తుంది. చివరికి టీవీ ఛానల్లో, పేపర్లో కూడా చూపించారు. నాగార్జున కూడా దీనిపై స్పందించారు. ఎందుకు ప్రభుత్వం అక్కినేని నాగార్జున ఆక్రమించుకుని కట్టిన కట్టడాలను తొలగించలేదు అని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు రేవంత్ రెడ్డిని ప్రశంసిస్తున్నారు. అప్పుడు ఇప్పుడు ఒకే మాట, దట్ ఈస్ రేవంత్ అని పొగడ్తల వర్షం కురిపిస్తోంది. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.